అత్తయ్య గురించి ఆలోచిస్తే భయం వేస్తోంది. ఎందుకు? దొరికిపోతామేమోనని. దొరికినప్పుడు చూసుకుందాంలే. లైట్ తీసుకో మీనా. మీనా ఇంకొంచెం వడ్డించు. చాలా చాలు చాలు. జనరల్ గా నాకు బిర్యానీ తప్ప ఇంకేది పెద్దగా నచ్చదు, కానీ నువ్వు చేస్తే వెజిటబుల్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి మీనా. ఐ డోంట్ నో వై సంథింగ్ ఇస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏదో మహత్యం ఉంది. అదేం కాదమ్మా, అందరూ తృప్తిగా తినేలా చేసి పెట్టాలనే మంచి మనసుంది మీనాకి. ఎగ్జాక్ట్లీ అంకిల్. శృతి, నీకెప్పుడు ఏం కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతాను. నువ్వు నాకు ఆ అవకాశం ఎప్పుడు ఇస్తావు? అడిగే లోపే అన్ని వండి పెట్టేస్తావు కదా. రా ప్రభా, తిందాం. అసలు నువ్వేమనుకున్నావు నా గురించి? నువ్వేమనుకున్నావు నా గురించి? నువ్వేమనుకున్నావు చెప్పు. పర్వాలేదే, ప్రభ పేరు వినబడగానే గొడవ పడిపోతున్నారు. అంటే మీరు ప్రాంక్ చేశారా అంకుల్? నిజంగా ప్రభొస్తే మీరెలా ఉంటారో చూద్దామని ఊరికి అలా చెప్పాను. ఒక్కసారిగా భయం వేసింది మావయ్య. మీరు నా భార్యని మోసం చేస్తున్నారు, నేను ఆ మాత్రం ఆట పట్టించకూడదా? చూసావా మీనా, అంకుల్ కూడా ఆంటీ పార్టీయే. అంతేగా మరి, సమయం సందర్భం వచ్చినప్పుడు పక్కన నిలబడ్డమే కదా భార్యాభర్తలంటే. బురిడీ కొట్టించడం వరకు ఓకే, కానీ ఇదంతా నాటకం అని మీ అత్తయ్యకి తెలిస్తే రంకెలేస్తుంది. జాగ్రత్త. ఇప్పుడే మీనాతో కూడా అదే అన్నాను అంకుల్. తెలిసినప్పుడు చూసుకుందాంలే. సరే, నాకు టైం అవుతుంది, అత్తయ్యకి భోజనం తీసుకువెళ్ళాలి. జాగ్రత్తమ్మా. అలాగే మావయ్య. శృతి, నువ్వు అడిగిన జ్యూస్ ఫ్రిడ్జ్ లో ఉంది, తీసుకో. ఓకే మీనా. మీనా మనల్ని ఇంత బాగా చూసుకుంటుంది కదా, ఆంటీ ఎందుకు మీనాని ఎప్పుడు తిడుతూ ఉంటారు? నేను మీనాని ఈ ఇంటికి కోడలిగా తీసుకురావడమే మీ ఆంటీకి ఇష్టం లేదమ్మా. మీనా ప్రభతో ఎంతో ప్రేమగా ఉండాలని ట్రై చేస్తోంది, కానీ ఆ అవకాశం మీనాకి ప్రభ ఇవ్వట్లేదు. నేనైతే మీనా అంత సహనంగా ఉండలేను అంకుల్. తప్పుగా. మీ ఓనర్ ఎక్కడా? అక్కడున్నారు. సరే. 4 బెడ్లు, 3 సోఫాలు, 1 బీరువా సార్. అంతేనా? అవును సార్. ఓనర్ మీరేనా? అవును. ఏం కావాలి చెప్పండి. నువ్వే కావాలి. నేనా? ఎస్, నీకోసమే వచ్చాను. చెప్పండి, నాతో ఏం పని? ఏంటిది? లవ్ లెటర్. ఏం మాట్లాడుతున్నావు? ముందు తీసి చదువు, తెలుస్తుంది. దీనిపైన ఊరు పేరు ఏమీ లేదు. పోస్ట్ మ్యాన్ ఇస్తేనే తీసుకుంటావా? నేనిస్తే తీసుకోవా? ఎవరు మీరు? ఎమ్మెల్యే. ఎమ్మెల్యేనా? ఏ నియోజకవర్గం? ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి. అసలు మీకేం కావాలండి? ఆ లెటర్ చదివితే నీకే తెలుస్తుంది. మీ మాటలేంటి తేడాగా ఉన్నాయి? మాటలు ముఖ్యం కాదు, మ్యాటర్ ముఖ్యం. ఏం చూస్తున్నావు? అక్కడ కస్టమర్లకు ఏం కావాలో చూడు. మీ అమ్మకి గుండెపోటు వస్తుంది. అమ్మ వల్లే అందరికీ తలపోటు వస్తుంది, అమ్మకి గుండెపోటు రావడం ఏంటి? నీ తమ్ముడు హంతకుడవుతాడు. తమ్ముడంటే బాలుగడై ఉంటాడు. వాడు ఆల్రెడీ మమ్మల్ని చంపుతూనే ఉన్నాడుగా. నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. నేనా? మంచి బిజినెస్, మంచి వైఫ్ ఉండగా నేను ఆత్మహత్య చేసుకుంటానా? ఎవరెతను? లెటర్ నేను ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏడతను? హలో, ఇక్కడే ఉన్నా. ఎవరా నువ్వు? నా గురించి ఏం తెలుసురా నీకు? నాకు అన్నీ తెలుసు. నువ్వేమైనా దేవుడువా? నీకు నచ్చింది అనుకో. నేను చెప్పాల్సింది చెప్పాను, నా బాధ్యత అయిపోయింది. నువ్వు జాగ్రత్తగా ఉండు. నిజం చెప్పు, ఈ లెటర్ ఎవరేమన్నారు? నిజం చెప్పాలా? చెప్పు. అయితే టీ కొట్లో బిల్లు కట్టిరా. నీ టీ బిల్ నేనెందుకు కట్టాలి? నేను కట్టను. అయితే నేను చెప్పను.
అతని బిల్ ఎంత అయింది? 80 రూపాయలు. 80 రూపాయలా? అవును. ఒకటి 80 రూపాయలా? సిగరెట్లు టీ కూడా కలిపి తీసుకున్నారు. సరే తీసుకో. భయ్యా, ఇప్పుడు నాతో ఒకతను మాట్లాడాడు కదా, ఎటెళ్ళాడు చూసారా? నువ్వు లోపలికి వెళ్ళినప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎందుకు అతను ఎక్కడికి వెళ్ళాడు? నాకు చెప్పి వెళ్తాడా ఏంటి? వాడొక పెద్ద దొంగ. జైలు నుంచి మొన్ననే వచ్చాడు. వాడి కోసం మీరెందుకు వెతుకుతున్నారు? నాకు ఈ లెటర్ ఇచ్చాడు భయ్యా. నువ్వు షాప్ నడుపుతున్నావా? అవును, ఆ షోరూమ్ కి నేనే ఓనర్ని. అయితే అయిపోయావులే. పోయి వాడి దగ్గరే దొరికిపోయావు. జాగ్రత్త. అయ్యో, ఏంటది? క్యారేజ్. నేను క్యాబేజ్ అనుకున్నానులే. ఎవరికది? మా అత్తగారికి. మీ అత్తగారు ఇంటికొచ్చి తినదంట. ఆవిడకున్న అత్తెసరు 6 స్టూడెంట్ల కోసం క్యారేజీలు తెప్పించుకుంటుందా? తెమ్మని చెప్పమని చెప్పారు, తానేం చెప్పలేను కదా. మీరు పదండి. హలో, బయలుదేరుతున్నానండి. తెస్తున్నానండి. త్వరగా వచ్చేస్తాను. ఎవరు? ఆ పూలు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు. మీ అత్తగారు అనుకున్నాను. ఓ 4 రౌండ్లు రాజమండ్రి చుట్టూ నిన్ను తిప్పి లేటుగా అప్పుడు నిన్ను పంపిద్దాం అనుకున్నాను. ఆవిడ నన్ను ఇంటి చుట్టూ 4 రౌండ్లు తిప్పి కొడుతుంది. పదండి త్వరగా. వాళ్ళకి త్వరగా పూలు కావాలట. దిగి పరిగెత్తు. నాకేం అభ్యంతరం లేదు. ఒక్కసారి డ్రాప్ చేయమంటే ఇన్ని మంత్రాలు చదువుతున్నారు. నేను దిగాలనా? ఉండు, ఊరికే సరదాగా అన్నాను. ఉమ్, మా నాకేవతికి చేసేవాళ్ళంటే వెంజామరంతో గాలి ఒప్పమంటుంది. బాబు ప్రేమ్ కుమార్, నేరుగా చూడాలి, తల ఆటు తిప్పకూడదు. అలాగే మాస్టర్. ఎందుకో అటువైపే తిరుగుతోంది మాస్టర్. కాకిమేడా అలా దిక్కులెందుకు తిరుగుతుంది? ఒక్కసారి నన్నొచ్చి సీసామూత తిప్పినట్టు రౌండ్ గా తిప్పేమంటావా? కామాక్షి, అలా బెదర కొట్టకూడదు, నచ్చ చెప్పాలి. నాట్యం నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత కావాలి. గురువు చెప్పిందే చెయ్యాలి. అర్థమైందా? రాధిక, నువ్విక్కడికొచ్చి చెయ్యమ్మా. అందరూ రాధికాని చూసి చెయ్యండి. ముందు రాధికకొచ్చా? రాధిక అనుకున్నాను. కామాక్షి, ఏవి అననింకా. ఇక్కడికొచ్చి డాన్స్ చెయ్యి. ఓకే మేడం. అందరూ చూసి అలా చెయ్యాలి. బెండ్. ఇక్కడిక్కడే. మీనా, నాకు అర్జెంట్ ట్రిప్ వచ్చింది. వెళ్ళనా ఉండనా? కస్టమర్తో మాట వస్తుంది, వెళ్ళండి. మరి నీ ఇప్పుడు నీ తల తిన్నగానే చూస్తోందే. అమ్మా మీనా, వదినా, మీనా వచ్చింది. ఏంటే 1 గంటకి రమ్మంటే ఇప్పుడొచ్చావు? ఏంటమ్మా 10 నిమిషాలు లేట్ చేసావు. ఇంత లేట్ చేస్తే నిమిషానికి 1,00,000 రూపాయలు సంపాదించే మీ అత్తకి ఎంత లాసు? నువ్వాగు. ఎందుకే లేట్ అయింది? తెలీదు. ఏంటి తెలీదత్తయ్యా. ఏం తెలీదే? నాకు వాచే లేదు, టైము తెలీదు. ఇంట్లో గడియారాలే లేవా? ఒకటి ఆగిపోయింది, ఒకటి లేటుగా నడుస్తుంది. మీ అత్త మొదటి జీతంతో మంచి వాచి కొనిపెడుతుందిలేమ్మా. ఓ 5-6 వేలల్లో మంచి వాచి కొనిపెడుతుంది. వాచ్ పొద్ది. బిల్లా? తినండి అత్తయ్య, నేను వెళ్తాను. ఏయ్, ఏంటే అలా వెళ్ళిపోతున్నావు? క్యారేజ్ పడేసిపోతే చాలా? అవును, ముష్టి పడేసినట్టు పడేసిపోతే తినడానికి మీ అత్త ఏమైనా ముష్టెత్తుకుంటోందా? కామాక్షి, ప్లేట్ తీసుకొచ్చి వడ్డించమంటావా వదినా? అర్జెంటుగా పూలివ్వాలత్తయ్యా.
నాకు తెలిసే నువ్వు ఏదో ఒక సాకు చెప్తావని వడ్డించే వెళ్ళు. ప్లేట్లు ఎక్కడున్నాయి పిన్ని? ఎందుకు మీ అత్త తలకేసి కొడతావా? వద్దులేమ్మా, నేనే తెచ్చిస్తాను. ఉమ్. నువ్వేంటలా మాటి మాటికి నన్నే చూస్తున్నావు? ఇలా అయితే దొరికిపోతాం. మాస్టర్ ఇంటికి పంపించేస్తారు. ఉన్నదే 6 అందులో 2 పంపించేస్తే ఆవిడకే లాస్. పంపించదులే. అయినా మాస్టర్ 5 నిమిషాలు నేర్పిస్తే అరగంట ఆయాసపడుతూ కూర్చుంటారు. అరగంటకోసారి బ్రేక్. మనం కలుసుకోవడానికి ఈ టైం చాలు. ఇక్కడ సరే, రాత్రి ఎందుకు ఫోన్ చేశావు? మా నాన్న సౌండ్ విని వచ్చి అడిగాడు. అది చదువుకోవడానికి అలారం పెట్టుకున్నానని అబద్ధం చెప్పాను. దొరికిపోతే మా నాన్న ముందు నిన్ను, తర్వాత నన్ను చంపేస్తాడు. అసలే మా నాన్న పేరు మంగపతి. అలా ఏం జరగదులే, నువ్వేం కంగారు పడకు. సరే, నీకోసం లంచ్ తీసుకొచ్చాను. కర్రీ నేనే చేశాను, తిను. నువ్వే తినిపించు. ఇదేంటి? ఇది ఈ శాఖ పాకాంబరి చేసిన ప్రయోగంలే. నువ్వు నేను తాలింపు. అదేం పేరు? టీవీలో పచ్చి పులుసు వంటలు ప్రోగ్రాంలో నీకు నాకు తిరగమూత అనే వంటని చూసి కాపీ కొట్టి నువ్వు నేను తాలింపు అని పేరు మార్చేశాను. ఎలా చేస్తారు ఈ విష ప్రయోగం? కోసి కారం పెట్టి చీల్చి తోలు తీసి సలసలా కాగే నూనెలో వేయించి. నువ్వు నన్నంటున్నావా, నీ ప్రయోగాన్నంటున్నావా? చిచి చిచి, అనాలనుకున్నా. నిన్ను డైరెక్ట్ గా ఎందుకంటాను? ఆ ప్రయోగం పక్కన పెట్టి ఈ పూటకి బిర్యానీ తినండి పిన్ని. ఇద్దరికీ తెచ్చాను. మాయమ్మే మాయమ్మే, బంగారమేనా? మీ అమ్మే ఉయ్యాల్లో వేసి ఊపిందిలే. ఎందుకు మీనా? మీ అత్త కోసం ఇంత కష్టపడి తెస్తే మెచ్చుకునే నోరేనా అది? అయినా 4 అడుగులేసి ఇంటికి రాలేదా ఏంటి? ఎలా ఉంది? నీలాగే ఉంది. కొరుక్కు తినాలనిపిస్తుంది. ఏంటి ఇంత గుమ్మగుమ్మలాడుతోంది? నువ్వే చేసావా లేదంటే హోటల్ నుంచి తెప్పించావా? నేనే చేశానత్తయ్య. ఎంతనే గుమ్మరించావో ఏంటో. నీకోసం వండి పనున్నా వచ్చి అర్జెంట్ అన్నా ఆగి వడ్డిస్తుంటే ఇన్ని రకాలుగా దెప్పి పొడుస్తున్నా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? నువ్వు వెళ్ళు మీనా. మీ అత్త రెండో చెయ్యి ఇంకా పని చేస్తూనే ఉంది, వడ్డించుకుంటుందిలే. వెళ్ళొస్తానత్తయ్య. పూలకొట్లన్నీ తిరుగుతూ కష్టసుఖాలు చెప్పుకుంటూ తిరక్కు. త్వరగా రా. అలాగే వస్తాను పిన్ని. తిను. నమస్తే అక్క. నన్ను గుర్తుపట్టారా? నా పేరు ప్రేమ్ కుమార్. మాస్టర్తో కలిసి ఆ రోజు మీ ఇంటికి వచ్చాను. మంచిది. బుద్ధిగా నాట్యం నేర్చుకో తమ్ముడు. చూసావా, మాస్టర్ ఫ్యామిలీతో బాగా కలిసిపోతున్నాను నేను. ఇంకా తగ్గలేదా అత్తయ్య? లేదు, నేను జీరా వాటర్ తీసుకొస్తాను. జీరా వాటర్ తాగినా మంజీరా వాటర్ తాగినా తగ్గేలా లేదు. ఒకసారి ట్రై చేయండి, లేదంటే హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ చేస్తారు. దేవుడు నన్ను కాపాడు. నా మాట అందరూ వింటారు, నువ్వు కూడా విను. ఏమైంది అత్తయ్య? ఏమే, నేను పోవాలని ప్లాన్ చేశావు. నా కోసం తెచ్చిన బిర్యానీ ఏ రెస్టారెంట్ లో కొన్నావు? ప్రభావతి రెస్టారెంట్ అని మన కిచెన్ లోనే ఉంది, అందులో చేసిందే. నిజం చెప్పు. ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వది రెస్టారెంట్ లో కొన్నావు. అది తిన్నప్పటి నుంచే నా కడుపులో ప్రేగులు కుళాయి దగ్గరలాగా అమ్మలక్కల్లాగా అరుచుకుంటున్నాయి. ఫ్యాక్టరీ సైరన్ లా తేనుపులు వస్తున్నాయి. ఇది తాగండి అత్తయ్య. మీనా, మన ఇంట్లో చేసిన బిర్యానీ కదా నువ్వు అత్తయ్య కోసం తీసుకెళ్ళింది? మన ఇంట్లో చేసింది కాకపోతే
పక్కింట్లో చేసింది తీసుకువెళ్తానా? మన అత్తయ్య పేరు చెప్తే బిర్యానీ ఆకు కూడా ఇవ్వరు. మీ ఇంట్లోది అయితే నాకు ఇలా ఎందుకు అవుతుంది? లోపల తిండి తిన్నది తిన్నట్టే ఉంది. అబ్బా, రాదు, పోదు, ఆగదు, జారదు. ఇంట్లో పిల్లి గాని కుక్క గాని దూరిందమ్మా? లేదు మావయ్య. మరి పిల్లి కోతలు కుక్క ములుగులు వినిపిస్తున్నాయేంటి? అత్తయ్యకి తిన్నది అరగలేదట మావయ్య. ఆ? ఏంటి ఎప్పుడూ తిన్నదరక్క ఏదో ఒకటి వాగుతూనే ఉంటుందిగా? బిర్యానీ తినడం వల్ల అలా అయిందంటున్నారు. ఆ అదే బిర్యానీ అందరూ తిన్నారుగా, నీకెందుకే ఆ మాయరోగం వచ్చింది? గొంతుదాకా ఖాళీ ఉందని తింటే ఇలాగే అవుతుంది. ఏమండి, నేను తక్కువే తిన్నాను. ఆ బిర్యానీ సరిగ్గా లేదు. ఇదే ఎక్కడి నుంచో తెచ్చి చచ్చింది. ఇంట్లో చేసింది నాకు పెట్టలేదు. ఇదిగోండి బిర్యానీ బిల్లు. కారేసితో పాటు దొరికింది. నేనెప్పుడు సాక్ష్యం లేకుండా మాట్లాడను. హా? మీరు నేనేనే సాక్ష్యాలు లేకుండా మాట్లాడరు? అవును. వదిలితే ఒక డైలీ సీరియలే ఊహించి రాస్తారు. నేనెందుకు అబద్ధం చెప్తాను? నిజమే చెప్తున్నాను. ఇంట్లో చేసిన బిర్యానీ తెచ్చిపెట్టాను. నమ్మితే నమ్మండి, లేదంటే తిన్నది అరిగేదాకా బేవ్ అని తేనుస్తూనే ఉండండి. నాకు చాలా పనుంది. అత్తయ్య ఆరోగ్యం ఏమైపోవాలనుకున్నావు మీనా? దేవుడి దయ వల్ల ఇన్నాళ్లు హెల్దీగా ఉన్నారు. నువ్వే చెడగొట్టేలా ఉన్నావే. ఇంట్లో వండింది అయితే ఒంట్లో ఈ గడబడి ఎందుకు వస్తుంది? ఎవరికి తిన్నదరగలేదు? మీ అమ్మకే. ఏమిటి త్రేన్ పావతి? దీనంతటికే కారణం నీ పెళ్ళమేరా. ఊరుమురిమి దేని మీద పడ్డట్టు ప్రతిసారి నా పెళ్ల మీద పడతావేంటి త్రేన్ పావతి? నేను ఇంట్లో చేసిన బిర్యానీని క్యారేజ్ తీసుకువెళ్ళి ఇచ్చానండి. ఆ చాలా బాగుందని నాలుగు దాకా మింగి ఇప్పుడు త్రేన్ పూలు వస్తా ఉంటే నా భార్యనంటావేంటి? అంతే అయి ఉంటుంది. అదేంటి మావయ్య, ఇంట్లో వండిందే అయితే మాకేం కాలేదు, అత్తయ్యకి మాత్రమే ఎందుకిలా అయింది? అంటే నీ ఉద్దేశం ఏంటి రోహిణి? ఇంట్లోంచి తీసుకువెళ్ళిన క్యారేజ్ ఏం చేశారంటున్నావు? క్యారేజీ మింగేసిందంటావా? ఏమండి, ఏంటిది? కాలు. ఇదేంటి? చెయ్యి. మనం హాల్లో ఉన్నాం. పక్క మీద ఉన్నావు, పక్కన ఉన్నావు. నాకిలా పడుకుంటేనే పేడకలు రాదు. ఆ రోజు లెటర్ వచ్చిందని నీతో చెప్పాను కదా. మళ్ళీ లెటరా? మీ కోడలు రోహిణి గతం మొత్తం నాకు తెలుసు. రోహిణి తన గురించి ఏదో దాస్తుందమ్మా, అది మాత్రం